రేవంత్ రెడ్డి నివాసంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు సోదాల్లో ఐటీ అధికారులకు తోడుగా ఫోరెన్సిక్ నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం నుంచి సోదాల్లో పాల్గొన్న ఫోరెన్సిక్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లు, సంతకాలు, ఇతరత్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. ఇటు రేవంత్ తో పాటు ఉదయ్ సింహాను విచారిస్తున్నారు. 3 రోజుల పాటు సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు ఈ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి భార్య సమక్షంలో బ్యాంక్ లాకర్స్ ని తెరిచారు. కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటో మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఎలా ఉంది రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి? అయితే 25 గంటల పాటు ప్రస్తుతం రేవంత్ రెడ్డిని మాత్రం అయితే ఐటీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 రోజుల పాటు విచారణ కోసం ఇప్పటికే సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మాత్రం ఏదైతే అధికారులు సేకరించినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, తన ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని వెరిఫై చేస్తూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా 2009కి సంబంధించినటువంటి శ్రీ సాయి మౌర్య కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపించినటువంటి సందర్భం ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతం నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నీ ముందు పెట్టి తనని విచారణ చేశారు. అతను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే రేపు కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందని ఒకవైపు ఊహాగానాలు వినపడుతున్నప్పటికీ మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే మాత్రము ఈరోజు 10 నుంచి 11 గంటల మధ్య విచారణ ముగుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం ఒక నోటీస్ ఇష్యూ చేసి సోమవారం రోజు 3 గంటల సమయంలో తను మరి ఒక్కసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు అంటే నిన్న జరిగినటువంటి సోదాల్లో దాదాపు 15 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినటువంటి దాంట్లో 3 వ్యక్తులు అంటే సెబాస్టియన్, ఉదయ్ సింహాకి ఇచ్చినటువంటి నోటీసులు మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపు 14 గంటల పాటు విచారణ చేసిన అనంతరం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు మరొకసారి విచారణ అనంతరం సోమవారం రోజు కూడా తను మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో ఎలా ముందుకు వెళ్తారనే అంశంపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సోదాలు ముగిసిన తర్వాత తనకి ఐటీ యాక్ట్ 5455 ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి మరొకసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. ప్రతిభ. రైట్ ప్రవీణ్, థాంక్యూ. రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు, నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలకు నిరసనగా అభిమానులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకి కార్యకర్తలకి మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు, నేతల్ని అరెస్ట్ చేశారు. ఐటీ సోదాలు జరుగుతున్న రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా నినాదాలు చేస్తూ బారికేడ్లను తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డిని తమకు చూపించాలంటూ అభిమానులు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో రేవంత్ ఇంటి నుంచి బయటకొచ్చి అభిమానులకు అభివాదం చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమార్జనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసాల్లో గురువారం నుంచి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి నిరంతరంగా సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డికి నోటీసులు అందజేసిన అధికారులు దాదాపు 22 గంటలుగా విచారిస్తూనే ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 27వ తేదీ ఉదయం 7 గంటలకు రేవంత్ ఇంటికి చేరుకున్న ఐటీ, ఈడీ అధికారులు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు తాళాలు పగలుగొట్టి సోదాలు. ఉదయం 8 గంటలకు రేవంత్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు ప్రారంభం. ఉదయం 10 గంటలకు కోస్గిలో రేవంత్ ఎన్నికల ప్రచారం ప్రారంభం.
ఉదయం 10:30 ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 12 మంది సభ్యుల బృందం. మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డికి ఐటీ అధికారుల నుంచి ఫోన్. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ సోదరుని ఇంటిలోనూ సోదాలు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రచారంలో ఉద్వేగంగా రేవంత్ ప్రసంగం. సాయంత్రం 5 గంటలు 12 గంటలుగా జరుగుతున్న ఐటీ అధికారుల సోదాలు. సాయంత్రం 6 గంటలకు కోస్గి నుంచి హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ రెడ్డి. రాత్రి 8:15 హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి. రాత్రి 9:15 రేవంత్ కు నోటీసులు అందజేసిన అధికారులు. రాత్రి 10 గంటలకు రేవంత్ విచారణ ప్రారంభం. రాత్రి 11 గంటలకు రేవంత్ విచారణ. రాత్రి 12 గంటల తర్వాత కొనసాగిన విచారణ. ఇరవై 28వ తేదీ ఉదయం 7 గంటలకు కొనసాగుతున్న విచారణ. ఉదయం 10 గంటలకు రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఇళ్లలో సోదాలు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ భార్య సమక్షంలో బ్యాంక్ లాకర్లు తెరిచిన అధికారులు. మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసి ఉదయసింహను రేవంత్ ఇంటికి పిలిచిన అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు ఐటీ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల సోదాలు. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ ఇంటికి వచ్చిన మరో 2 అధికారులు. సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంట్లు, సంతకాలు, ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఫోరెన్సిక్ అధికారులు. రాత్రి 7 గంటలకు 24 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు. అయితే అక్రమాస్తుల కేసుతో పాటు ఓటుకు కోట్లు కేసు విషయంలోనూ అధికారులు రేవంత్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 3 రోజుల సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు శనివారం కూడా రేవంత్ ఇళ్లలో సోదాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.